వన్. హాయ్, నా పేరు గణేష్. వెల్కమ్ టు జీవి లర్నింగ్ హబ్. ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి ఆనియన్ స్టోరీ. నేను ఇప్పుడు కథ స్టార్ట్ చేయబోతున్నాను. అనగనగా ఒక అడవి, అంటే ఊరు అనుకోండి. ఆ ఊరిలో వచ్చేసి ఒక ఉల్లిపాయ, మూడు ఉంటాయి. ఒక ఒక ఆనియన్, ఒక చిల్లీ ఉంటుంటుంది, ఐస్ ముక్క అని అంటుంటుంది. వాళ్ళ ముగ్గురు బాగా పిక్నిక్ పార్క్ అని వెళ్ళబోతుంటారు. ఆ మధ్యలో ఐస్ ఏమవుతుందంటే బాగా ఎండ రావడం వల్ల ఐస్ మెల్ట్ అయిపోతుంది. అందువల్ల ఇద్దరు బాధపడతారు. తర్వాత చిల్లి ఏమవుతుందంటే వెళ్ళే ఒక బజ్జీ కొట్ట ఆయన ఆ చిల్లీని చూసి ఇట్లా కట్ చేసి దాన్ని బజ్జీ చేసేస్తాడు. దాన్ని వేరే వాళ్ళు కొనుక్కొని తినేస్తారు. అందుకని ఆనియన్ బాగా ఏడ్చి బాధపడుతుంది. తర్వాత ఆనియన్ ఏడ్చుకుంటా వెళ్తుంటే ఒక చిన్న టెంపుల్ అనేది కనిపిస్తుంది. అక్కడ శివయ్య అనే ఒక లార్డ్ ఉంటాడు. ఆ లార్డ్ దగ్గర ఆ శివయ్య దగ్గర పోయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రతిష్టమై చెప్తాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నా ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ నన్ను వదిలేసి మెల్ట్ అయిపోయింది సమ్మర్ వల్ల. ఇంకొక బజ్జీ కొట్ట ఆయన వచ్చేసి నన్ను బజ్జీ వేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు తినేదానికి అని చెప్తుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే నన్ను ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటుంది. తర్వాత ఆనియన్ వచ్చేసి నువ్వు చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఎంతమంది అయితే ఆనియన్ కట్ చేస్తారో అంతమంది కూడా ఏడుస్తారు. ఈ రోజుతో కథ అయిపోయింది. థ్యాంక్ యూ.